ఈశ్వర్ ఈశ్వర్ సార్ వచ్చారు, కోర్టు అంతా చూపించాం. ఎవరు సారు? ఎవరికి సార్? నాకు తెలిసింది ఇద్దరే సార్లు. ఒకరు జై సార్, ఇంకొకరు అజయ్ సార్. వాళ్లే నాకు బాస్. ఈయన ఎవరో కూడా నాకు తెలీదు. ఏయ్, ఏం మాట్లాడుతున్నావు? పొగరా నీకు? మాథ్యూ ఐ కెన్ ఎక్స్ప్లెయిన్ సార్. మీరు రండి సార్. ఏదో అన్నారే, నాతో రేసులో పరిగెత్తడానికి రాలేదని. బాగా పరిగెత్తావురా. చూసావా, ఇక్కడే ఉంటే ఇలా పరిగెడుతూనే ఉంటావు. 1 2 3 4 రేయ్, ఇప్పటికైనా తెలుసుకో. 1 2 3 రేయ్, 4 అరే నువ్వు చైర్మన్ అంటే ఎలారా? చైర్మన్ అవడానికి ఒక క్వాలిటీ కావాలి. అది నీ దగ్గర లేదు. నా ఏంటన్నా, ఒక్కడో ఇద్దరు అయితే పర్లేదు, ఇంతమంది అయితే ఎలా అన్నా? తమ్ముడని చూడొచ్చు కదా. నేనేమన్నా ఆయన మ్యాన్, ఆర్డినరీ మ్యాన్ అన్నా. రేయ్, నువ్వు నన్ను అన్నలా చూసావా? నేను నిన్ను తమ్ముళ్ళ చూడడానికి. రేయ్, బయటికి తోసేయండి రండి. నేనేం చేయలేదన్నా, వాడే పరిగెత్తుకుంటూ వచ్చి నా చేతికి తగిలాడు. రేయ్, ఏంటో చూస్తున్నారు? వేసేయండి.
షూరిటీ చెక్ ఓకేనా అన్నా? రేయ్ దీంతోనే అయిపోయింది అనుకుంటున్నావా? ఆ, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నా మనుషులు. నిన్ను ఇక్కడ ప్రశాంతంగా ఉండనివ్వను. ఆహా. ఇది నా గ్రౌండ్. గ్రౌండ్ ఎవరిదన్నది కాదన్నా, ఆట ఎవరిదన్నది లెక్క. నా ఆట చూపించనా? భయం వేసిందా? వేసేసేవాడిని, కానీ ఇప్పుడు ఇది నా ప్రాపర్టీ కదా, అందుకే వదిలేసా. ఇప్పుడు గ్రౌండ్ ఎవరి కంట్రోల్లో ఉంది? గ్రౌండ్లో ఎంతమంది ఆటగాళ్ళైనా ఉండొచ్చు, కానీ ఆడియన్స్ అంతా ఒక్కడిని మాత్రమే చూస్తారు. ఎవరినో తెలుసా? ఆట నాయకుడే. ఇంతవరకు జరిగింది ఇక మీదట జరగనివ్వను. బికాస్ నౌ I am the boss. అన్నకు ఒక ఆటో చెప్పు. ఓకే సార్. ఆడ అకౌంట్లో. ఓకే సార్. వచ్చాడు రాణి ఏంటి చాలా కూల్గా వచ్చి కూర్చున్నాడు. ఎవరు వీళ్ళంతా? ఏంటి వీళ్ళెవరా? అది కూడా తెలియకుండా ఈ చైర్మన్ సీట్లో కూర్చున్నావా? ఇక్కడ ఉన్నోళ్ళంతా ఈ కంపెనీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్. ఎందుకు ఈ మీటింగ్? నో కాన్ఫిడెన్స్ మోషన్. అవిశ్వాస తీర్మానం. ఇది ఒక లిమిటెడ్ కంపెనీ. ఈ చైర్ లో కూర్చోవాలన్నా, చైర్మన్ అవ్వాలన్నా ఇక్కడ ఉన్న డైరెక్టర్స్ లో మెజారిటీ నీ పక్కన ఉండాలి. అలాంటి మెజారిటీ నీకు లేదు. కోర్ట్ నోటీస్. ఇంకో 2 days మేము మెజారిటీని ప్రూవ్ చేసుకోవాలి. ఆల్ ది బెస్ట్. లెట్స్ సీ. మీ నాన్నగారు మిమ్మల్ని సీట్లో కూర్చోపెట్టారంటే దానికి ఎంత ఆలోచించుంటారో మాకు తెలుసు. మా సపోర్ట్ ఎప్పుడు మీకే సార్. కానీ ఓటింగ్కి మా సపోర్ట్ మాత్రమే సరిపోదు. సారీ. ఎస్, ద బాస్ రిటర్న్స్. ఏరా బోర్డ్ మీటింగ్ బాగా జరిగిందా? అదేమన్నా థియేటర్ సీట్ అనుకున్నావా? టికెట్ కొనుక్కొని వచ్చి కూర్చోడానికి. చైర్మన్ సీట్ రా. ఆ సీట్లో కూర్చున్నోడు ఒక రాజురా. అందులో కూర్చునే అర్హత నీకుందా అనుకుంటున్నావా? మళ్ళీ ఇటువైపు నువ్వు తిరిగి చూడకుండా చేస్తాను. రాత్రి 1 గంటకి కాఫీ అడుగుతున్నాడు. పాలు పిదుదామని వెళ్తే గేదె కూడా ఎగిరి తొంతుంది. ఇదిగోనబ్బా కాఫీ. ఏమైందబ్బా డల్గా ఉన్నావు? చూసావా, క్యాజువల్గా డ్రెస్ వేసుకుని తిరిగినప్పుడు ఏ సమస్య లేదు. ఒకే ఒక్క కోట్ వేసుకున్నావు అంతే, ఎన్ని సమస్యలు వచ్చి పడ్డాయో. ఇప్పుడు నీ ప్రాబ్లం ఏంటి? అసలు ఈ రిలేటివ్స్ ని ఎవర్రా కనిపెట్టింది? వాళ్ళని కనిపెట్టరబ్బా, పుట్టుకతోనే ప్యాకేజ్లో వచ్చేస్తారు. యబ్బా రిలేటివ్స్ యో టాక్సిక్ రా. ఎస్, వీళ్ళతో ఒక సమస్య వస్తే తిట్టడం కుదరదు, కొట్టడం కుదరదు, వదిలేసి వెళ్ళడం కుదరదు, గొడవ పడుతూ బతకడం కుదరదు. ఇది నేను ఎక్కడో చూసినట్టుందే. ఎక్కడ చూసావు? మీ నాన్నగారి రూమ్లో మహాభారతం తెలుగు డబ్బింగ్ సీరియల్. దాంట్లో ఏం చెప్పారో తెలుసా? ఒక్కోసారి మంచి జరగాలంటే అయిన వాళ్ళతోటైనా యుద్ధం చేయొచ్చన్నారు. ఆ ఎపిసోడ్ పేరు కూడా ఏదో ఉందబ్బా, అది ధర్మక్షేత్రం, ధర్మయుద్ధం.
కరెక్ట్గా చెప్పావు. ఎవ్రీథింగ్ ఈస్ ఫేర్ ఇన్ లవ్ అండ్ వార్.